ఈ రోజుల్లో ఫుడ్ కాన్షియస్నెస్ అనేది, హెల్త్ కాన్షియస్నెస్ అనేది చాలా అధికంగా ఉన్నటువంటి రోజులు. అందుకనే ఎక్కడ చూసినా పిజ్జాలు, బర్గర్లు, ఎక్కడ చూసినా ఆ హెల్త్ కాన్షియస్ ఎక్కువయ్యే కొద్దీ ఎక్కడ చూసినా కేఫ్స్, ఎక్కడ చూసినా ఫుడ్కు సంబంధించిన బిజినెస్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి. హెల్త్ కాన్షియస్ వచ్చినప్పుడు ఫుడ్ కాన్షియస్ పెరుగుతుంది. హెల్దీగా ఉండాలి అన్నప్పుడే మనం కూడా తినడం కూడా ఎక్కువైపోతుందండి. కంట్రోల్ చేయాలని ఫుల్గా కంట్రోల్ తప్పిపోతామండి. అప్పుడే ఫంక్షన్లు ఎక్కువ పడతాయి. నేను ఎందుకు వాక్యం చెప్పేదానికంటే ఫుడ్ గురించి మాట్లాడుతున్నానంటే, నువ్వు కూడా స్పిరిచువల్ హెల్త్ అన్న కాన్షియస్లో ఉంటే స్పిరిచువల్ ఫుడ్లో తినడం అన్నది అధికమవుతుంది. స్పిరిచువల్ కాన్షియస్ అంటే ఆత్మీయంగా వర్ధిల్లడము అన్నటువంటిది నీవు కనుక ఆలోచిస్తే, స్పిరిచువల్ హెల్త్ గురించి నువ్వు ఆలోచిస్తే, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు అధికముగా శోధింపబడతావు. ఎలాగైతే హెల్దీగా ఉండాలని నువ్వు అనుకొని మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకుంటావో అప్పుడే అన్ని రకాల ఐటమ్స్ తినడానికి నీ ముందరికి వచ్చేస్తాయి. అయితే నీ స్పిరిచువల్ హెల్త్ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే స్పిరిచువల్ ఫుడ్ అన్నటువంటిది నీకు అర్థమవుతుందండి. చాలాసార్లు మనం బైబిల్ చదవలేకపోవడానికి రీజన్ ఏంటంటే, మనకు స్పిరిచువల్ హెల్త్ గురించి పట్టించుకోనందుకు. స్పిరిచువల్ హెల్త్ను పట్టించుకోకపోవడము అన్న దానివల్ల మనం వాక్యాన్ని ఏదో క్రైస్తవులమైనందుకు మతపరముగా, రిలీజియస్గా మనం బైబిల్ చదువుతాం. రిలీజియస్గా మనము ప్రార్థన చేస్తాం, రిలీజియస్గా పాటలు పాడేస్తాం. కుటుంబ ప్రార్థన అనేసరికి 4 స్పీడ్ పాటలు, 2 స్లో పాటలు పాడేసి 2 వచనాలు చదివి మానేస్తామండి. అదేమి తప్పు కాదు, మంచిదే. కానీ స్పిరిచువాలిటీకి, రిలీజియాసిటీకి చాలా తేడా ఉన్నాయి. చాలాసార్లు మనము స్పిరిచువాలిటీ అనుకుంటూ, ఆత్మీయమైన అభివృద్ధి అనుకుంటూ మతపరమైన అభివృద్ధిలో పడిపోతామండి. అయితే ఎలాగైతే హెల్త్ కాన్షియస్ అనేది ఫిజికల్గా, శారీరకంగా మనము హెల్త్ కాన్షియస్లో ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనది తినాలి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలని మనము ఎంత ఆలోచిస్తామో, మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయమైన ఆరోగ్యము గురించి మనము అధికంగా ఆలోచించాలి. స్పిరిచువల్ హెల్త్ డిసైడ్స్ ఫిజికల్ హెల్త్.